పో అన్నాను స్వామి దండం పెట్టుకోపో మంచిగా ఫస్ట్ డే పెద్ద స్కూల్కి వెళ్తున్నాను అని మంచిగా పెట్టుకో కళ్ళు మూసుకొని. ఆడుకున్నయ్యా బందారు తొండ నీకు ఈరోజు స్కూల్ చిన్ని తండ్రి పెద్ద స్కూల్ ఉంది నీకు ఇవాళ. చూడు బయటంతా వర్షం పడుతుంది, అసలు మొత్తం వర్షమే కదా బేబీ. తొందరడా అయ్యో 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 మళ్ళీ బొజ్జుంటున్నావు చిన్ని తండ్రి లేగు చిక్కులు చేయాలా నేను చిక్కులు చేయాలా లేయాలా చేయాలా చిక్కులు దా మనం ఇంకా బ్రష్ చేయాలి. లేకు చిన్ని తండ్రి ఈరోజు నువ్వు బిగ్ స్కూల్కి వెళ్తున్నావు. యూఆర్ గోయింగ్ టు బిగ్ స్కూల్ టుడే. లంచ్ బాక్స్ కూడా పెట్టాలి మరి. లేగు నీ ప్రీకే ఫ్రెండ్స్ అందరికి బాయ్ చెప్పేసావా ఇంకా నేను పెద్ద స్కూల్కి వెళ్తున్నానని? దిగేసేయు. Good job. See my fishes. See your fishes? Wow. అవి ఆడుకుంటున్నాయి. ఫుడ్ వేయాలి కదా ఇప్పుడు మనం. ఫ్యాన్ ఆఫ్ చేద్దామా? దా నాన్న ఉన్నారు. బ్రష్ చేసి కిందికి వెళ్ళి వాటర్ తాదామా? అన్న బ్రష్ ఫాస్ట్ గా. లంచ్ బాక్స్ కాదు గ్లాస్. Steel glass, okay? Yes, that is good. And can you get me one? Da. It is white only. Yeah, that's okay. Da. ఇప్పుడు నువ్వు హాట్ వాటర్ తాగేస్తే అనిస్తారు. ఎలా ఉన్నారు ఇది? 10 minutes స్టార్ట్ అవ్వాలి. ఫాస్ట్ వాటర్ తాగి నడిచింది. వాడు నడిచిచ్చావా అవి? బేబీ ఫ్రూట్స్ పెడుతున్నా ఒక బాక్స్ లో. లేకపోతే ఆ టీవీ వాళ్ళకి చెప్పు బేబీ, టీవీ పెట్టద్దు మాకు ఇంకా ఇప్పటి నుండి. నువ్వు పెద్ద స్కూల్కి వెళ్ళాలి కదా. ఇప్పుడు 5 minutes తో నువ్వు పాలు తాగాలి, పోవాలి.
వచ్చినా చూద్దు. ఓకే, నేను కూడా డ్రెస్ తీసుకొని వస్తాను. ఇప్పుడు కొంచెం అన్నం పెట్టినా మిగతా దాంట్లో అన్నం ఇట్లానే పెట్టేసేయాలా? అట్లానే పెట్టేసి ఇప్పుడు ఇందులో అన్నం పెడితే మరి ఇందులో ఇది ఒకటే ఇందులో పెట్టినా. సో ఈరోజు ఆరుకి స్కూల్ స్టార్ట్ అవుతుందన్నమాట. ఇప్పటి వరకు ప్రీ స్కూల్ వెళ్ళాడు, ఈరోజు ఇంకా పెద్ద స్కూల్ వెళ్తున్నాడు. సో అది చాలా ఎక్సైటింగ్గా ఉన్నాడు. అండ్ ఇప్పటివరకు ఏంటంటే ప్రీ స్కూల్లో మాకు అక్కడే వాళ్ళు లంచ్ అలాగే స్నాక్స్, మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అవన్నీ కూడా వాళ్ళే ఇచ్చేవాళ్ళు ప్రీ స్కూల్లో. సో దిస్ ఈజ్ ఆరుబేబీస్ బ్యాగ్. సో డైరెక్ట్ పెట్టేస్తున్నాను బేబీ, పెట్టేస్తున్నాను. ఒక టిష్యూ వేద్దాం అందులో, అవసరం లేదు. వాటర్ బాటిల్ కూడా ఇందులోనే వేద్దామా? పట్టుకుంటావా? వీడికి చెప్పావా ఎలా తీయాలి ఏంటనేది? వాటర్ బాటిల్ సో నీకు దాహం వేసినప్పుడు బ్యాగ్లో నుండి వాటర్ తీసి పోనాలు స్వామి దండం పెట్టుకోపో. మంచిగా ఫస్ట్ డే పెద్ద స్కూల్కి వెళ్తున్నాను అని మంచిగా పెట్టుకో, కళ్ళు మూసుకొని. ఇదిగో బ్యాగ్. నా బ్యాగ్ లో ఉంది. రెడీ నా చిన్ని తండ్రి? నాన్నలు పద పద పద. ఆ బరువు ఉంది, మేలేడు. ఆరుకన్నయ్య వినాయకుడి స్వామి దండం పెట్టుకో. ఇవాళంతా వర్షం పడుతుంది. బేబీ దండం పెట్టుకో వినాయకుడి స్వామికి. అక్కడ బస్సు ఉన్నారు బేబీ, స్కూల్ బస్ చూసావా? మనం ఆగాలి. రెడీ? సో ఫస్ట్ డే ఆఫ్ స్కూల్ వర్షంలో అంటే ఆ రోజు వర్షం పడుతుంది. సో మీకు నా వీడియోస్ స్టార్టింగ్ నుండి రెగ్యులర్గా చూస్తూ ఉంటే మీకు తెలిసే ఉంటుంది. సో నాకు ఇష్టమైన డేస్, నాకు ఇష్టమైన ఈవెంట్స్, మా మ్యారేజ్ డేస్, బర్త్డేస్, ఇలా అన్ని డేస్లో మోస్ట్లీ వర్షం పడుతుంది అనమాట. అండ్ మా మ్యారేజ్ డేకి అయితే ఎవ్రీ ఇయర్, మా మ్యారేజ్ అయినప్పటి నుండి ఇప్పటి వరకు ప్రతి సంవత్సరం మ్యారేజ్ డే రోజు వర్షం పడుతుందండి. సో అలా ఈరోజు ఆరుబేబీ ఫస్ట్ డే ఆఫ్ స్కూల్కి కూడా వర్షం పడింది. సో ఇది నేను ఎప్పుడైనా కూడా ఒక పాజిటివ్ వేలో బ్లెస్సింగ్స్ ఫ్రమ్ గాడ్ అని నేను అనుకుంటూ ఉంటాను, అదే నమ్ముతాను. ఆరుని డ్రాప్ చేసి అలా వచ్చామో లేదో చూడండి, ఇంకా ఫుల్ వర్షం బాగా పెరిగింది.
ఫస్ట్ డే అయితే మేమే డ్రాప్ చేసి వచ్చాము, మళ్ళీ మేమే తీసుకొని వచ్చాము. సో ఇప్పుడు వస్తున్నాడు, చూద్దాం ఏమంటాడో. ఆరుబేబీ, షో మీ యువర్ లంచ్ బాక్స్. మొత్తం తినేసావా? తీసుకురాపో చూద్దాం. ఇట్రా, ఇక్కడికి రా. సో ఇప్పుడే ఇంకా స్కూల్ నుండి వచ్చాడు. రాగానే ఇంకా అడుగుతూ ఉన్నామన్నమాట స్కూల్ ఎలా ఉంది ఏంటి అనేది. అండ్ అలాగే ఫస్ట్ డే ఆఫ్ స్కూల్ కదా, సో అందుకనేసి రాగానే చాక్లెట్స్ ఉంటే ఇంట్లో ఒక చాక్లెట్ ఇచ్చాము. అండ్ ఈ లంచ్ బాక్స్ కూడా ఏంటంటే ఇప్పటి వరకు అలవాటు లేదు కాబట్టి లంచ్ బాక్స్ వాడికి మాకు స్కూల్లో ముందే ఏం చెప్పారంటే వాళ్ళంతట వాళ్ళే లంచ్ బాక్స్ ఓపెన్ చేసి తిని మళ్ళీ క్లోజ్ చేసేలాగా నేర్పించండి ఇంట్లో అని చెప్పారనమాట. సో మేము ట్రై చేసాం, అంటే చూపిస్తూ ఉన్నాము ఎలా చేయాలి ఏంటి అనేది. బట్ స్టిల్ పిల్లలు కదా, సో వాళ్ళకి ఎక్కువగా అంటే మన బాక్స్ ఎలా నువ్వే క్లోజ్ చేసుకొని ఓపెన్ చేసుకున్నావా బాక్స్ చేసి కావాలంటే టీచర్ హెల్ప్ చేసిందా? దాని గురించి అడుగు. నువ్వే చేసావా? అండ్ ఫుడ్ స్వీట్ పొటాటో ఎందుకు తినలేదు? నేను పెట్టాను కదా. ఫుల్ అయ్యావా? స్పూన్ తో నువ్వే తిన్నావా? బాక్స్ క్లోజ్ చేసేటప్పుడు కూడా నువ్వే మంచి 2 టైమ్సే పెడతారు. మరి 3 టైమ్సా? నువ్వు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ ఇంట్లో చేసి వెళ్తావు కదా. ఇది పెద్ద స్కూల్ కదా, నీకు ప్రీకే అయితేనేమో, చిన్న స్కూల్లో అయితే వాళ్ళు నీకు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ పెడతారు, లంచ్ పెడతారు, అండ్ డిన్నర్ కూడా, సాయంత్రం స్నాక్ కూడా పెడతారు. సో ఆరుబేబీ ఏంటంటే యాక్చువల్గా బస్ రైడ్ చెయ్యాలని బాగా ఉండిందనమాట. బస్సులో వస్తాడని సాయంత్రం. మార్నింగ్ మేము డ్రాప్ చేసాము, సాయంత్రం బస్సులో వస్తావు నువ్వు స్కూల్ బస్సులో అని చెప్పాము. కానీ ఏదో ఇష్యూ వల్ల వాడికి బస్సు యాక్సెస్ వాళ్ళు యాడ్ చేయడం మర్చిపోయారు. సో ఏంటంటే అది 2-3 డేస్ టైం పట్టుద్దంట, చూడాలి. సో మీకు షేర్ చేస్తాను నెక్స్ట్ టైం. సో పెద్ద స్కూల్ బాగుందా, చిన్న స్కూల్ బాగుందా? ఇది ఒక్కటి చెప్పు. అండ్ ఫ్రెండ్స్ ఎక్కడ బాగున్నారు నీకు? ఫ్రెండ్స్ ఎక్కడ అయ్యారు? పెద్ద స్కూల్లోనా? అందరితో బాగా మాట్లాడావా? అందరు నేమ్స్ చెప్పారా? ఎవరెవరి నేమ్స్ తెలుసు చెప్పు నీకు ఇప్పటి వరకు? అయాన్, ఇంకా ఇంకా ఫ్రెండ్ పేరు ధీరజ్. ఇంకా అంతేనా? గుడ్ జాబ్. ఓకేనా? రోజు స్కూల్కి వెళ్తావా? బ్యాగ్ బరువు అవుతుందా బేబీ నీకు? బరువు అయిందా కొంచెం? బాగానే ఉందా? గుడ్ జాబ్. బాయ్ చిన్ని తండ్రి. ఐ లైక్ మై స్కూల్ అని చెప్పు. ఆరుబేబీ చెప్పు, నీకేమేమి ఉన్నాయి? నీకేమేమి తీసుకురమ్మని చెప్పారు? Drawings and box and this one. Exciting, huh? A book. Excited, and scissors and crayons. సో రేపు ఏంటంటే ఆరుబేబీకి రేపు బిగ్ స్కూల్ ఫ్రైడే నుండి స్టార్ట్ అవుతుంది. సో ఏంటంటే రేపు థర్స్డే రోజు వీళ్ళు కొన్ని స్టఫ్ చెప్పారనమాట. ఇప్పుడు వీడు కిండర్ గార్డెన్ వెళ్తున్నాడు కదా, సో ఏమేం కావాలి అనేది వాళ్ళు మాకు లిస్ట్ ఇచ్చారు. సో అది మేము మొన్న రీసెంట్గా షాపింగ్ చేసాము. ఇందులో క్రేయాన్స్ ఉన్నాయి, అంటే ఏమేం కావాలి అండ్ కౌంట్ కూడా చెప్పారు. అన్ని డీటెయిల్డ్గా మనకి లిస్ట్ ఇస్తారనమాట. సో ఆ లిస్ట్ మేమైతే వాల్మార్ట్ వెళ్ళాము, కొన్ని బుక్స్ సో ఇక్కడ స్కూల్స్ అన్నీ ఇలా స్టార్ట్ అవుతాయి కదా అందరికీ ఒకటేసారి. సో అసలు మేము ఆ రోజు షాపింగ్కి వెళ్ళినప్పుడు అందరూ పిల్లలు, అంటే పేరెంట్స్ ఇంకా వాళ్ళ పిల్లలు అందరూ షాపింగ్కి. అండ్ అసలు బుక్స్ మేము కావాలి అనుకున్నవి అసలు దొరకలేదనమాట. మాకు ఏం తీసుకోవాలని చెప్పారు అవి అసలు అవుట్ ఆఫ్ స్టాక్ వెళ్ళిపోయాయి. మేము ఇంకా చూసి అమెజాన్లో ఆర్డర్ చేసాము. అండ్ ఇక్కడ ఇవన్నీ కూడా వీళ్ళకి ఏంటంటే ఇంకా మనము ఇంటి దగ్గర నుండి ఏం పంపించిన అవసరం లేదు. పెన్స్, పెన్సిల్స్, క్రేయాన్స్, ఇంకా వాళ్ళకి గ్లూ ఇలాంటివన్నీ, ఇంకా పేపర్స్. వాళ్ళు ఎక్కువ డ్రాయింగ్ నేర్పిస్తూ ఉంటారు కదా, డ్రాయింగ్ అంటే ఏవో ఒకటి బొమ్మలు వాటి మీదే రాపిస్తూ ఉంటారు. సో డైలీ ఒక పేపర్ తీసుకొని వస్తూ ఉంటాడనమాట. ఒకటి కాదు, ఒక 5-6 పేపర్స్ మీద ఏదో ఒకటి బొమ్మలు వేసి తీసుకొని వస్తాడు.
సో అందుకనేసి ఇవి 500 షీట్ పేపర్స్ అండి. అలా టూ బండిల్స్ తీసుకున్నాము, అంటే 1000 పేపర్స్. సో ఇవన్నీ కూడా వీళ్ళు ఈ సంవత్సరం అంతా, అంటే ఈ ఇయర్ ఇప్పుడు ఈ కిండర్ గార్డెన్ వెళ్తున్నాడు కదా, సో ఈ సంవత్సరం అంతా మనం ఇచ్చినవే వాడతారనమాట. లాస్ట్లో ఏమైనా ఇంకా స్కూల్ అయిపోయేటప్పుడు, ఆ క్లాస్ అయిపోయేటప్పుడు ఏమైనా మిగిలితే లాస్ట్లో మళ్ళీ మనకే ఇచ్చేస్తారు ఇవన్నీ. సో మాకు ఇలా క్లీనెక్స్, ఇంకా బౌంటీస్, పేపర్స్, టిష్యూస్, బేబీ వైప్స్, ఇంకా చాలా ఇవన్నీ చెప్పారనమాట. సో మేము వాళ్ళు చెప్పిన అన్ని జిప్ లాక్స్ ఇవన్నీ కూడా మేము తీసుకొని ఇంకా రేపు ఇద్దాము అనేసి అన్నీ కూడా సర్దుతా ఉన్నాము. అండ్ బ్యాగ్ ఏంటంటే వీటికి బ్యాగ్ కొంచెం పెద్దది తీసుకున్నాము. ఇది ఫస్ట్ డే కాబట్టి మేము అంత అనుకోలేదు, కొంచెం పెద్ద బ్యాగ్ తీసుకుంటే బాగుండేది. సో నెక్స్ట్ వీక్ పెద్ద బ్యాగ్ కూడా తీసుకుందాం అనుకుంటున్నాం, వాడు డైలీ వేసుకునేది. ఎందుకంటే అది చిన్నగా అయిపోయి వాడికి ఇంకా బరువు ఎక్కువగా అనిపిస్తూ ఉన్నట్టుంది. అండ్ దానిలో లంచ్ బాక్స్, వాటర్ బాటిల్, స్నాక్ బాక్స్ ఇవన్నీ పెట్టాలి కదా. సో ఇప్పటివరకు అలవాటు లేని పనులు కాబట్టి ఇవన్నీ కొంచెం అలవాటు అవ్వడానికి టైం పడుతుంది ఆరుకి. అండ్ మేము కూడా డైలీ ఇలా అలవాటు చేసుకుంటూ ఉండాలి, ఇవన్నీ మాకు కూడా కొత్త. సో ఈ ఇయర్ నుండే మార్నింగే లెగిసి వాడిని ఫ్రెష్ అప్ చేసి బాక్స్ పెట్టి పంపించడం, ఇవన్నీ మేము కూడా అడ్జస్ట్ అవుతూ ఉన్నాము, టైమింగ్స్ అవన్నీ కూడా. సో ఇక్కడైతే మొత్తం అయితే సర్దేసి ఇంకా రేపు వీళ్ళ స్కూల్లో ఇవ్వడానికి. Excited. I don't know yet. You don't know yet? I'm hiding. Hey, come. I'm sitting. Okay, I can dog him. Yay. Yeah, get on it. ఆ నెక్స్ట్ డే మార్నింగ్ మేము వాడు పాత స్కూల్కి వెళ్ళాము, ప్రీ స్కూల్కి. అక్కడ ఏంటంటే వీడి కొంచెం స్టఫ్ ఉందన్నమాట, బెడ్షీట్స్ అవన్నీ, అలాగే అవన్నీ తీసుకొచ్చేద్దాము అనేసి ఇంకా అక్కడికి వెళ్ళాము ఫస్ట్. అక్కడ వీడి స్టఫ్ అంతా తీసేసుకున్నాము. అండ్ అసలు మాకు ఇంకా వాడి అంటే స్టార్టింగ్ డేస్ అవన్నీ గుర్తొస్తూ ఉన్నాయి. ఫస్ట్ డే అసలు ఎంత ఏడ్చాడో మేము కనిపించకపోతే. ఫస్ట్ డే ప్రీ స్కూల్కి తీసుకువెళ్ళినప్పుడు మేము జస్ట్ ఇక్కడ ఆడుకోవచ్చు అనేసి, అది స్కూల్ కాదు, జస్ట్ ప్లే ఏరియా, లైక్ పిల్లలందరూ వచ్చి ఆడుకుంటారు అనేసి అలా క్లాస్లోకి తీసుకెళ్ళి అసలు వాడు ఆడుకుంటూ ఉన్నాడు. మేము ఇంకా ఇమీడియట్గా బయటకు వచ్చేసాము. అలా మాకు అంటే కెమెరా యాక్సెస్ ఉందన్నమాట, మేము లైవ్ చూడొచ్చు. పాపం అసలు ఎంత ఏడ్చాడో, ఆ రోజంతా ఏడుస్తూనే ఉన్నాడు. ఆ రోజు సాయంత్రం తీసుకురావడానికి వెళ్ళినప్పుడు ఇంకా నా దగ్గరికి కూడా రాకుండా మా హస్బెండ్ దగ్గరికి వెళ్ళి గట్టిగా హగ్ చేసుకొని బాగా ఏడ్చాడనమాట. అవన్నీ నాకు గుర్తొస్తూ ఉన్నాయి. వీడు ఇంత పెద్దోడైపోయాడు, పెద్ద స్కూల్కి వెళ్ళిపోతున్నాడు. అప్పుడే వీడు లంచ్ బాక్స్ స్కూల్ బస్లో వెళ్తున్నాడు, లంచ్ బాక్స్ తీసుకెళ్ళి అక్కడే తిని అంత పెద్దోడైపోయాడు అనేసి నాకు కొంచెం అనిపిస్తుంది కదా. సో కొంచెం కళ్ళమ్మటి నీళ్ళు వచ్చాయన్నమాట అవన్నీ ఆలోచించి. సో ఇప్పుడైతే ఇంకా పెద్ద స్కూల్కి వచ్చాము. ఇక్కడ అరుణి వాడి స్టేషనరీ అదంతా ఇచ్చేసి వాళ్ళ టీచర్ని కలిసి, వాళ్ళ క్లాస్ టీచర్ని కలిసి మాట్లాడి వచ్చేద్దాము అనేసి వెళ్తున్నాము. అక్కడికి వెళ్ళగానే అసలుకి ఎంత జనాలు ఉన్నారో, అందరూ పిల్లలు అసలు మొత్తం ముందు ఆ ఏరియా మొత్తం నిండిపోయిందనమాట పేరెంట్స్ కిడ్స్తో. అరుబాబీ ఇటు చూడు ఒక్కసారి. ఆర్ యు ఎక్సైటెడ్? నేను ప్రతిసారి పెద్ద స్కూల్ అంటున్నాను కదా. సో ఏంటంటే వాళ్ళకి ప్రీ స్కూల్లో ఉన్నప్పుడు, డే కేర్లో ఉన్నప్పుడు వాళ్ళకి అలాగే చెప్తారు, అలాగే వాళ్ళ టీచర్స్ అలాగే వాళ్ళకి చెప్తూ ఉండేవాళ్ళు, లైక్ బిగ్ స్కూల్కి వెళ్తున్నారు మీరు అనేసి. సో అదే నాకు కూడా అలవాటైపోయింది, పెద్ద స్కూల్ అనేసి. సో అలా నేను కూడా అలాగే ఈ వీడియోలో వాయిస్ ఓవర్ ఇస్తూ ఉన్నప్పుడు అలాగే చెప్తూ ఉన్నాను. అండ్ ఇక్కడ స్కూల్లో అక్కడ కొన్ని టీషర్ట్స్ కూడా పెట్టారనమాట. సో కొన్నాము ఒకటి 6కి. అండ్ ఇంకా అసలు స్కూల్ నుండి ఇంకా టీచర్ని కలిసాము, వెళ్దాము ఇంటికి, ఇంకా రేపటి నుండి నువ్వు స్కూల్లో వస్తావు అనేసి
బస్సులో వెళ్తావు వస్తావు అని చెప్తూ ఉంటే అసలు రాడు. అసలు నేను ఆడుకోవాలి ఫ్రెండ్స్ ఉన్నారు అనేసి చెప్తా ఉంటాడు, కానీ అసలు రాలేదు. ఆ ఎండలో కూడా అసలు పిల్లలకి ఎండ అనిపించదో ఏమో కానీ అసలు వీళ్ళ ఆటల్లో పడితే అసలు ఏమీ గుర్తుండవు. ఫైనల్గా ఎలాగోలాగో తీసుకొచ్చేసాము, ఇంటికి తీసుకొస్తున్నాము. ఇది వచ్చేసి ఆ నెక్స్ట్ డే మార్నింగ్ అండి. మళ్ళీ స్కూల్కి అది లంచ్ బాక్స్ పెట్టాను, లైక్ రైస్, వెజ్జీస్, నట్స్ అండ్ అలాగే ఫ్రూట్స్ ఇవి పెట్టానన్నమాట. అండ్ ఈరోజు బస్సులో వెళ్తున్నాడు. మళ్ళీ ఇంకా అసలు నిన్న బస్సులో వెళ్ళలేదు అనేసి ఎంత సాడ్గా ఉన్నాడో. సో ఈరోజు బస్సు అనేసరికి ఫుల్ ఇంకా ఎగ్జైటింగ్ అనమాట. సో ఇప్పుడు బస్ దగ్గరికి తీసుకొని వెళ్తున్నాము. అండ్ బ్యాగ్ అదంతా రెడీ చేసాము, చెప్పాను కదా బ్యాగ్ తీసుకోవాలి అనేసి. సో తీసుకోవాలి, చూద్దాం ఎప్పుడు తీసుకుంటాము అనేది. లెట్స్ గో. Go. కన్నయ్య బాయ్ అన్నయ్య. వాడికి స్టిక్కర్ వేసావా?